బహిరంగ చర్చకు రావాలన్న లోక్సత్తా పార్టీ లేఖపై తెలుగుదేశం స్పందించింది. తమ పార్టీ ఎలాంటి చర్చలకైనా సిద్ధమని తెలిపింది. తాము అడిగిన ప్రశ్నలకు ముందు సమాధానం చెప్పాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఇప్పుడున్న పార్టీలకు ఏ విషయంలో లోక్సత్తా భిన్నమైందో తెలపాలన్నారు. స్వచ్ఛంద సంస్థగా ఉన్నప్పుడు ఆ పార్టీకి వచ్చిన విరాళాల సంగతి ఏంటని ప్రశ్నించారు. పార్టీగా అవతరించింది, లోక్సత్తా రాజకీయ పార్టీగా అవతరించాల. ఆయన కొన్ని ఆర్గనైజేషన్స్ ఫ్లోట్ చేశాడు. చాలా ఆర్గనైజేషన్స్ నుంచి డెమోక్రటిక్ రిఫార్మ్స్ కోసం చాలా డబ్బులు వచ్చినాయి. మరి వాటన్నిటి వివరాలు, ఏ ఆర్గనైజేషన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఆయన డెమోక్రటిక్ ఫోరంకి ఎంత డబ్బులు వచ్చినాయి, లోక్సత్తాకి ఎంత డబ్బులు వచ్చినాయి, ఎవరెవరు విరాళాలు ఇచ్చారు, ఎంత ఉన్నాయి, ఏ విధంగా మీరు నిధులు సమీకరించారు అనేది చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏ వారసత్వ రాజకీయాల గురించి అయితే ఆయన మాట్లాడుతూ ఉన్నాడో, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు చైర్మన్ గా ఉన్న నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్లో ఆయన మెంబర్ గా ఎందుకున్నాడు?